మత్తయి సువార్త హల్లెలూయా 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 24వ అధ్యాయం అండి 35వ వచనం. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. అయితే ఆ దినమును గూర్చి ఆ గడి గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైన ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడియు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు ఎరుగకపోయిరి. అలాగునే మనిషి కుమారుడు రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుచుందురు, ఒకతే తీసుకుని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు గనక మెలకుగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయుడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. హల్లెలూయా. ఈ పరిశులేక దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ఓన్లీ విలువ వాడుకుందాం అండి అందరు కూడా. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, all things are possible. Only believe. Jesus is here. My Jesus is here. All things are possible. Jesus is here. Lord, I believe. My Lord, I believe. All things are possible. Lord, I believe. సర్వోన్నతుడు గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఈ దినమున మరొక్కసారి సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు అయా. ప్రారంభం నుండి తండ్రి నాయన ఇదిగో నీ యొక్క క్రమంలో మమ్మల్ని నడిపించావు. అయితే ఇప్పటికీ ఆలస్యమైంది, దయతో మన్నించండి అయ్యా. నీవు మొట్టమొదటిగా నీవు ముందే వచ్చి నీ ప్రజల యొక్క మనవలు వినాలని ఆశపడుతూ ఉన్నావు. కానీ నీ ప్రజలు ఎప్పుడు వచ్చి వారు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు, వారు ప్రశ్నించుకోవాలి ఆయన తండ్రి. వారు ప్రశ్నించుకోవట్లేదు. మేము వచ్చుచున్నాం, ఆరాధన చూసుకున్నాం, వెళ్ళిపోయినట్లుగానే ఉన్నారు ప్రభా. ఒక దినాన్ని రాకడ అలాగే ఉంటుంది ప్రభా. నువ్వు వచ్చి వెళ్ళిపోవటం కూడా ఎవరికి తెలియదు నాయన. ఓ నీ రాకడిని ఎవరు గుర్తించలేరు ప్రభా. అయితే తండ్రి, ఒక నిజమైన విశ్వాసి దేవుని గుర్తిస్తాడు ప్రభా. నీ యొక్క సమయమును గుర్తిస్తాడు ప్రభా. నీ రాకను గుర్తిస్తాడు ప్రభా. అట్టి స్థితిలో నన్ను మార్చు ప్రభా. నాలో నిర్లక్ష్యమాత్మను తీసివేయండి. ఓ దేవా, అక్రము చెవలారు నా యొద్ద పొమ్మని వంటను అయ్యా. అటువంటి జీవితాలు మాకు వద్దు ప్రభా. మమ్మల్ని కనికరించండి ప్రభా. మమ్మల్ని మా స్థితిగతులు మార్చండి ప్రభా. అయా, క్రమమైన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. అక్రమంలో మేము జీవించడం మాకు ఇష్టం లేదు ప్రభా. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఆ కలువరి సిలువలో అయ్యా నువ్వు వేలాడుతున్నప్పుడు పక్కనున్న దొంగ ఓ అనుచున్న మాటను జ్ఞాపకం చేసుకున్నానయ్యా. నువ్వు నీ రాజ్యంతో వచ్చినట్టు జ్ఞాపకం చేసుకోమని అడిగాడు అయ్యా. నువ్వు అన్నమాట, నేడు నువ్వు నాతో పరదేశంలో ఉందని. ఓ దేవా, అలా అనడానికి కూడా నాకు తండ్రి యోగ్యత లేదు ప్రభా. అంతకంటే నీచులము, అంతకంటే అయోగ్యులము ప్రభా. అయినను తండ్రి కనికరించండి. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా భక్తి జీవితం ఏమైపోయిందో నాకు అర్థం కావడం లేదు ప్రభా. ఓ నా స్థితిగతులు ఏమైపోయి నాకు అర్థం కావడం లేదు నాయన. మరలా నన్ను సమకూర్చండి ప్రభా. నా ఆత్మను వర్ధిల్లుటకు సహాయం తెచ్చేయండి తండ్రి. ఈ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను
ఇదిగో తండ్రి, మరి చదువున లేఖనం తండ్రి మేము ధ్యానిస్తుండగా మా హృదయములను నొచ్చుకున్న సహాయం తెచ్చేయండి, మమ్మల్ని సరిచేయండి, నీ ఆత్మతో కట్టండి, అలుపు నన్ను కూడా మరుగు చేయండి ప్రభా. ఓ దేవా, ఇక్కడున్న నన్ను కూడా అభిషేకించండి. ఓ దేవ, చెప్పబడిన సాక్ష్యములు మీరు ఎన్నారో నమ్ముతూ ఉన్నాను అయా తండ్రి. వారి యొక్క ప్రతి అవసరం తీర్చమని అడుగుతూ ఉన్నాను స్వామి. మరొక్కసారి ప్రభా దేవాలు నన్ను జ్ఞాపం చేసుకోండి తండ్రి. నిలబడడానికి కూడా యోగ్యత లేని వాడిని ప్రభా, నీ అభిషేకం కింద నన్ను నిలబెట్టుకోమని అడుగుతూ ఉన్నాను స్వామి. దాని ఇదిగో చేయబడిన ప్రతి కానుకను దశంభాగం దీవించండి, కృతజ్ఞతలు దీవించండి ప్రభా. దేవ, ఇక్కడ ఏదైతే వారు ఆహారము తీసుకుని వచ్చున్నారో, ఏదైతే తండ్రి వారి కృతజ్ఞతలు తీసుకుని వచ్చున్నారో, ఓ ప్రతి దాన్ని వారు మీరు దీవించి తండ్రి వారికి రెట్టింపు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. సహాయము తెచ్చండి, సన్నిధి తోడుగుంచండి. అల్పును ప్రభా నన్ను కూడా జ్ఞాపం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. మరి చాలా శ్రద్ధగా మనం దేవుని వాక్యాన్ని విందామండి. మన అర్ధగంట సేపు అని ఎందుకు చెప్పానంటే, ఏమో పావుగంటలైన వాక్యం అయిపోవచ్చు, కానీ విన్న దాని ప్రకారం మనం జీవించడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ముందుకు వెళ్దాం. మరి దేవుని వాక్యం చెప్తుంది, ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతించు. ఆయన మాటలకి ముగింపు లేదు సహోదరుడా, సహోదరి. ఆయన మాటలకి ముగింపు లేదు. ఆయన ఏదైతే చెప్పి ఉన్నాడో అది 100%, 100కు 100% అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మరి రాకడ మునుపు ఏం జరుగుతాయో ఆయన అదే అధ్యాయంలో బోధిస్తూ ఉన్నాడు. రాకను గురించిన సువార్తను మనం వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మొన్న రీసెంట్గా నేను ఒక మాట, నాకు చాలా బాధ కలిగే అంశం ఏంటంటే, ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు అన్నాడు గతించమని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మనం దేని కొరకు ఇక్కడ ఉన్నాం? ఒకవేళ రాకడ అయిపోతే నీ పరిస్థితి ఏంటి? వచ్చి వెళ్ళిపోయినట్టు కూడా నీకు తెలియదు అంట. ప్రవక్త ఒక వర్తమానంలో ఏం చెప్పాడంటే, ప్రపంచంలో ఆ యొక్క 500 మంది మిస్ అయిపోతుంటే ప్రపంచానికి ఏమైనా తెలుస్తుందా? ప్రపంచంలో ఒక 500 మంది మిస్ అయిపోతున్నారు ఇప్పటికీ, తెలుసండి. అమ్మాయిలు కూడా మిస్ అయిపోతూ ఉన్నారు, కొంతమంది ప్రజలు మిస్ అయిపోతూ ఉన్నారు. ఎవరికైనా తెలుసా? గంటకి ఎన్ని నేరాలు జరుగుతున్నాయి, గంటకి ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, గంటకి ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా? ఆయన రాకడ కూడా ఆ విధంగానే ఉంటుందంట. జరిగిపోయిందన్న సంగతి కూడా ఎవరికి తెలియదండి. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. అప్పటికి కూడా ఆరాధనలు జరుగుతాయి, అప్పటికి కూడా స్తుతి పాటలు జరుగుతాయి, అప్పటికి కూడా స్వస్థత కార్యాలు చేస్తూ ఉంటారు, అప్పటికి అద్భుతాలు చేస్తూ ఉంటారు. కానీ ఆయన విడిచి వెళ్ళిపోయాడన్న సంగతి కూడా ప్రజలకి ఎవరికి తెలియదు. అప్పటికి ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటారు, అప్పటికి బయట బహిరంగ సభలు పెట్టుకుంటారు, అన్నీ జరుగుతాయి. సహోదరుడు గమనించు, ఆయన రాకడ బహు సమీపం ఉందని చెప్పి ప్రవక్త అనేక సార్లు చెప్పి ఉన్నాడు. 64లో చెప్పాడు, 63లో చెప్పాడు, 65లో కూడా చెప్పాడు ఆయన. ఒకవేళ 63లో అయినా రాకడైపోతే ఈరోజు మన రాకడ కొరకు ఎదురు చూస్తున్న పని మనకే లేదు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన అంటాడు, రాకడ, రెండవ రాకడ ఎత్తబాటు ఉందని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అది మనం నమ్ముతున్నాం, హల్లెలూయా. అది ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆకాశం భూమి గతించును, నా మాటలు అన్నాడు గతించమని చెప్పాడు. ప్రవక్త మాట్లాడలేదు, ప్రవక్తలో ఉండి దేవుడే మాట్లాడుచున్నాడు. ప్రవక్త రాకడ అయిపోయిందని చెప్పలేదు, ప్రవక్త రాకడ కొరకు ప్రార్థించాడు. చాలా వర్తమానంలో రాకడ కొరకు ప్రార్థించిన అనుభవాలు ఉన్నాయి.
కానీ ఈరోజు రాకడ కొరకు ప్రార్థించే శక్తి, లేకపోతే రాకడ గురించి ఆలోచించే మనస్సు ఈరోజు ఒక విశ్వాసం లేకపోవడం చాలా బాధాకరం. హల్లెలూయా. ఈరోజు సహవాసం ఎందుకు? ఈరోజు ఆరాధన ఎందుకు? దేవుని మహిమ కలుగును గాక. ఏదో మనం ఆరాధన చేసుకుని ఏదో గంట స్తుతించుకుని వెళ్ళిపోవడానికి కాదండి. మన ఆరాధన చేసేసి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం లేదండి. మనకి ఉపయోగం అంటూ ఉండాలంటే ఆయన క్రీస్తుతో సహవాసము చేసి, ప్రభువా ఇక్కడ ఉన్నప్పుడు నేను నీతో ఉన్నాను, ఒకవేళ నీ రాకడైతే అక్కడ ఉంటాను నేను అన్నట్టుగానే మనం ఏం చేయాలి? మన ఆయన ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఆకాశం భూమి గతించిన నా మాటలు అన్నాడు గతించవు. ఇంకా మనకు స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామా, ఏం కట్టుకుందామా, రేపు ఏం బట్టలు వేసుకుందాం, ఎల్లుండి ఏం బట్టలు వేసుకుందాం, ఆ పక్షానికి ఏం చేసుకుందాం, ఈ పెళ్ళికి ఏం చేసుకుందాం. ఇది కాదండి. నా ప్రియుడు వచ్చేత నేనేంటి? నా దీపం సిద్ధపడి ఉందా? నా దీపం వెలుగుతూ ఉందా? నా ఒత్తు సరిగ్గా ఉందా? నేను సరిగ్గానే ఉన్నానా? నేను క్రైస్తవుడుగా ఉన్నానా? నేను ఒక క్రీస్తుకు మాదిరిగా ఉన్నానా? ఈ లోకము నన్ను చూసి ఇతడు నిజంగా క్రైస్తవుడు అని చెప్పుకునే స్థితిలో మన సాక్ష్యం ఉన్నదా? దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆమేన్ అంటారు? మృదువైన మాటలు, హల్లెలూయా, మనసును ఉల్లాసపరిచే మాటలు, మిమ్మల్ని మచ్చిక చేసే మాటలు, ఇది మంచివే, నేను కాదనట్లేదు. కానీ నిజమైన స్నేహితుడు మన హృదయాన్ని ఏం చేస్తాడు? మరి ఆయన ఏమన్నాడు? నా స్నేహితులారా అంటున్నాడు. ఆయన మనల్ని ఏమన్నాడు? స్నేహితులారా అంటలేదా? మన స్నేహితుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తేనా? దేవుని మహిమ కలుగును గాక. అందుకే గమనించండి. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును. ఎవరండి? కుమారుడికి కూడా తెలియదంట. కుమారుడికి కూడా అక్కడ స్పష్టంగా ఉందండి. దేవుని మహిమ కలుగును గాక. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను, పరలోకమంది దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. నోవాహు దినాలు అలా ఉన్నాయి. జనులు తినుచు, త్రాగుచు, పిండ్లకిచ్చుచు, పిండ్లాడుచు. దేవునికి స్తోత్రం. లోకం నెమ్మదిగా ఉంది, మనకేందిరా? ఏమీ లేదు. నిజమేనండి. లోకం నెమ్మదిగా ఉంది, మనకేంటి? మనకేమీ లేదు. మన కళ్ళ ముందే అన్నీ జరిగిపోతూనే మనకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏమే లార్డ్, హల్లెలూయా. ఎంతమంది భారం కలిగి ప్రార్థిస్తున్నారు? ఏం భారం? ఏం భారం? ఆత్మల పట్ల భారం ఉందా? లేదు. పౌలు అంటాడు, సువార్త ప్రకటించకపోయినా నాకు శ్రమ అన్న. ఏం శ్రమ? సువార్త ప్రకటించకపోయినా నాకు. మరి నీకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? మరి ఆలోచన ఏం చేస్తున్నావు? శ్రమ ఊరికినే రావట్లేదు, కష్టం ఊరికినే రావట్లేదు. కారణం ఏంటంటే ఏదో మన వాక్యాన్ని మనం నెరవేర్చలేకపోతున్నాం. ఏదో దేవునికి మాట ఇచ్చాం, ఆ మాటను మనం దేవుని కొరకు చేయలేకపోతున్నాం. ఒక్కసారి అందరూ కూడా స్తుతులు చెల్లిస్తారా? ఆయన ఆ దేవుని స్తుతిస్తారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మొదట రాకడను ఆనాటి యూదులు తప్పిపోయారు. ఏమే లార్డ్, అది కొద్ది మంది మాత్రమే పట్టుకున్నారు. ఆ కొద్ది మందే ఆ రాకడలో ఆయన ఏం చేశారు? స్తుతించారు, ఆరాధించారు, ఆయన మాటకు లోబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఆయన స్తుతించే వరకు నేను ఈ విధంగానే చెప్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు? ప్రతి దాన్ని ఆయన స్తుతించాలి. హల్లెలూయా. ఆయన మనం కనపరచాలి. అవునంటారా? ఏమండి? కాలమును మరియు సూచనను ఐక్యము చేయుట అన్న వర్తమానంలోంచి ఒక మాట చదువుతున్నాను. ఏంటండి? కాలము, సూచన. దేవుడు ప్రతి కాలంలో ఒక సూచన ఇచ్చాడా? ఏమా కాలం అంటే ఏంటి?
కాలం అంటే ఏంటో చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కాలం అంటే ఏంటో చెప్తే నేను ముందుకు వెళ్తాను. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, వీళ్ళకి ఏం ప్రజలకు ఏమో తెలియలేదు. కాలం అంటే ఏంటండి? కాలం అంటే ఇప్పుడు నువ్వు ఉన్నది అంత్యకాలం, అవునా కదా? కాలం అంటే టైం. దిస్ ఇస్ ద టైం, ఇది అవర్ టైం, ఇది మన టైం. మనకివ్వబడిన కాలంలో మనకివ్వబడిన సూచనలు ఉన్నాయి. హల్లెలూయా. నోవాహుకి ఇవ్వబడిన ఒక సూచన ఉంది. ఏంటి ఆ సూచన? వాడ కట్టాలి, వాడలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మోషేకు ఒక సూచన ఇవ్వబడింది, అగ్ని స్తంభం, మేఘస్తంభం. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు కాలంలో కూడా సూచనలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? పౌలు కాలంలో సూచనలు ఉన్నాయా? ఎవరు మాట్లాడు? పౌలు కాలంలో. మరి ఈ కాలంలో ఉన్నాయా? కాలంలో ఇవ్వబడిన సూచనలు, కాలము సూచనను ఐక్యపరిచే సమయం ఇది. హల్లెలూయా. కాలము సూచన ఐక్యపడుతుందంటే దాని అర్థము వధువు ఆయన ఏమవుతున్నాడు? ఐక్యం కాబోతూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఈ వర్తమానం 37 పారాగ్రాఫ్లో చెప్తూ ఉన్నాడు, యూదులు యేసుకు విరోధముగా, ఆయన యొక్క మెస్సయ తత్వమునకు విరోధముగా, లేదా ఆయన యొక్క వర్తమానమునకు విరోధముగా యూదులందరూ ఏమయ్యారండి? ఏకమయ్యారు. ఏమిటి? దేనికి విరోధంగా ఏకమయ్యారు? యేసుకు విరోధంగా యూదులు ఏమయ్యారు? అందరికీ తెలుస్తుందా? ఏ కాలంలో? మనకంటే 2000 సంవత్సరాల క్రితం యూదులందరూ యేసు ప్రభు మాట ఎవరు వినొద్దు, ఆయన మన ఊర్లో రానియొద్దు, ఆయన అద్భుతాలు మన ఊర్లో ఏమీ జరగక్కర్లేదు. హల్లెలూయా. ఒక రోజున ఏం జరిగిందంటే, సేనదయ్యం పట్టుకున్నవాడు అక్కడ సమాధిలో పడి ఏడుస్తుంటుంటే, అతడు గీచుకుని రక్తాలు కారిపోయినట్లు తను బాధపరుచుకుంటుంటే, యేసు ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి హల్లెలూయా గలిలయ సముద్ర తీరం నుండి అతడు బయలుదేరి ఆ యొక్క ఆవలి ఒడ్డుకు వచ్చి అతడు సమాధిలో పడుండడు చూచి అక్కడ శిష్యుల్ని ఏం చేస్తున్నాడు? ఊర్లోకి తీసుకెళ్ళట్లేదు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? శ్మశానంలోకి తీసుకెళ్తూ ఉన్నాడు. అప్పటికే ఆ సమాధుల తోటలో అతడు గొలుసులతో కట్టబడి ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. అక్కడ అంటాడు, అతని కట్లు విప్పండి. ఇంకేమనుందా ప్రభువా? వాడు మన మీద పడి ఏం చేస్తాడు? చంపేస్తాడు. అందుకే వాడికి ఏం చేశారు? గొలుసులు పెట్టి కట్టారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అయితే అక్కడ ఏం జరిగిందంటే, దేవుడు ఆ వ్యక్తిని ఎందుకు స్వస్థపరచాలనుకున్నాడు? ఎందుకనంటే అతని పేరు ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంది కాబట్టి. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్యక్తిని బాగు చేయడానికి దేవుడు సమాధుల వైపు తిరిగాడు. ఈ శిష్యులు కూడా సమాధుల వైపు తిరుగుతుంటే అక్కడ శానదయం పట్టుకున్నప్పుడు అరుస్తూ ఉన్నాడు, కేకలు పడుతూ ఉన్నాడు, దేవుని కుమారుడా ఎందుకు అప్పుడే వచ్చేసావు? ఇంకా ఒక సమయము జాగ్రత్త సుమి, రాకడ అయిపోయేంత వరకు కూడా ఇంకా ఇక్కడే ఉంటాయి. వాటికి సమయం ఇంకా ఉంది కదా. తీర్పు ప్రకటించు వరకు కూడా వాడు ఈ భూమి మీద ప్రజల మీద వాడు ఏలుబడి చేస్తాడు. సహోదరుడా, మనం ఉన్నది ఎక్కడో తెలుసా? సాతాను ఏదేళ్ళలో ఉన్నాం. దేవుని రాజ్యంలో కాదు మనం ఉన్నది. దేవుని రాజ్యం అంటే ఏంటో తెలుసా? ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉందరో అదే దేవుని రాజ్యమై ఉన్నది. హల్లెలూయా. 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 నీ సమస్యకు పరిష్కారం ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉండుటే. నీ సమస్యకు పరిష్కారం దేవుని మందిరమే. నీ సమాధానం లేకపోతే నీ సమస్యకు పరిష్కారం ఆయనతో సహవాసం చేయటే. దేవునికి స్తోత్రం. అతడితో తన ఇంటి వారు సహవాసం చేయట్లేదు. అతడు ఏమైపోయాడంటే సేనదయం పట్టుకుని అతడు కూడా ఒకప్పుడు విశ్వాసం అండి. ప్రవక్త అంటాడు అతడు కూడా ఒక విశ్వాసం అంట. ఆ సేనదయం పట్టుకున్నవాడు మొదట విశ్వాసగా ఉండి కుటుంబాన్ని బాగా ఏలుబడి చేస్తూ కష్టపడి పని చేసుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క సందర్భంలో ఒక చిన్న అబద్ధం ఆడాడంటండి. ఎంత అబద్ధం? అబద్ధం చిన్నదే. ఆ చిన్న అబద్ధం వెళ్ళి ఆ యొక్క దెయ్యాన్ని తీసుకొచ్చి ఇంచుమించు 2000 దెయ్యాన్ని ఏం చేసింది? అతనిలో ప్రవేశపెట్టిందట. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా అతడు ఎవడు చూడలేకపోతున్నారు. హల్లెలూయా.
ఇంకా అతను గొలుసులతో బంధించారు. ఆమేన్. ఈరోజు నా సబ్జెక్ట్ అది కాదండి, కానీ దేవుడు తన ప్రేరేపణతో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. గమనిస్తున్నారా? అతన్ని విడిపించడానికి ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు అతడితో ఉన్నాడు, ఓ దయ్యమా నువ్వు అతను విడిచిపెట్టి వెళ్ళంటే, నాదా ఓ మమ్మల్ని ఎందుకు అప్పుడే వెళ్ళిపోమన్నావు. దెయ్యాలు కూడా ఏం చేస్తున్నాయి? ప్రార్థిస్తున్నాయి. ఎవరికండి? ఏంటి దెయ్యాలు ప్రార్థిస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఎవరు మాట్లాడట్లేదు. ఏమండి, ప్రార్థించకపోతే దెయ్యానికంటే గొప్ప దెయ్యం నువ్వే. దెయ్యాలే దేవునికి మొరపెట్టుకుంటే మనం ప్రార్థించకుండా మనం ఏం చేస్తున్నాం? పెద్ద దెయ్యాలం అయిపోయాం మనం. ఆ దెయ్యాలు ప్రార్థిస్తున్నాయి, అయ్యా మమ్మల్ని వెళ్ళిపోవద్దని చెప్పొద్దు, మాకు ఇంకా సమయం ఉంది, మమ్మల్ని ఆడుకోమని చెప్పి పంపించావు కదా, మేము ఆడుకుంటుంటే నువ్వేంటి ప్రభువా మమ్మల్ని అప్పుడే వెళ్ళిపోమన్నావు, మీరు అతన్ని విడిచి వెళ్ళిపోండి అని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అవి అనుకున్నాయంట, అవన్నీ మాట్లాడుకుని పక్కనే ఉన్నాయంట. ఏంటవి? పందులు. ప్రభువా నీ మాట సెలవైతే మేము ఆ పందుల్లోకి వెళ్ళిపోతాం అని అంటే, పోండి అన్నాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. పందుల్లోకి ఎప్పుడైతే ఆ యొక్క 2000 సేన దెయ్యం పట్టుకున్న ఆ దెయ్యాలన్నీ ఆ పందుల్లోకి వెళ్ళిపోయాయో, ఆ పందులు ఒడివడిగా పరిగెట్టి ఆ పక్కనున్న గనిసరతన సరస్సులో పడి ఏమైపోయి చచ్చిపోయా. దేవునికి స్తోత్రం. దెయ్యం ఏం చేస్తుంది? జంతువునైనా చంపుతుంది, నిన్నైనా చంపుతుంది. దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అవసరమైతే నువ్వు మాట వినకపోతే మరణానికి కూడా అప్పగిస్తాడు. ఏ మరణానికి? శరీర మరణము, ఆత్మీయ మరణం. దేవుని నామమున మహిమ కలుగును. అందరూ ఎక్కడ ఉన్నారు? గట్టిగా చెప్పండి, ఆమేన్ కొట్టండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఎవరు కోపం వచ్చింది తెలుసా? పందులు కోపర్లకు కోపం వచ్చేసింది. ఏం కోపం? ఈయన మాకొద్దు, ఆడిని బాగు చేసి మా పందులని చంపాడు కదా, ఆడు బాగుపడడం ఇష్టం లేదంట. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు సోదరులారా? ఒక వ్యక్తిని బాగు చేయడం ఇష్టం లేదంటే పందులు చచ్చిపోయినందుకు పందుల కాపర్లకు ఏమొచ్చింది? కోపం. మా పందులు చచ్చిపోయి. గొర్రెల కాపరి వెళ్ళి పందుల కాపర్లతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు పందుల కాపరికి గొర్రెల కాపరికి ఈ మధ్యలో ఏం జరుగుతుంది? గొడవ జరుగుతుంది. వింటున్నారా? ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది? ముందు జరిగిందే మళ్ళీ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఒకరోజు యేసు ప్రభు ఒక గ్రుడ్డోడికి చూపించాడు. పుట్టినప్పటి నుండి గ్రుడ్డోడే. చూపిస్తే పరిశీలు శాస్త్రి అన్నాడు, ఆడు బాగుపడినందుకు సంతోషించలేదు, వీడిని బాగు చేసినట్టు ఎవడు? తల్లిదండ్రులు అడుగుతున్నారు, వీడు గుడ్డోడేనా? వీడు పుట్టినప్పటి నుండి గుడ్డోడేనా? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏంటండి? పుట్టినప్పటి నుండి గుడ్డేడేనా అని అంటే ఈ తల్లిదండ్రులు అంటారు, భయపడిపోతున్నారు చెప్పడానికి. అప్పుడు అన్నారు, దేవుని నామమున మహిమ కలుగును గాక, ఈ వర్తమానంలో చెప్తూ ఉన్నారన్నమాట. మాకు తెలియదు కానీ వాడిని అడగండి, వాడు వయసుకు వచ్చినవాడు. ఎంతమందికి అర్థమవుతుంది? వాడు వయసుకు వచ్చినవాడు, వాడిని అడగండి అని అంటే వాడే అన్నాడు, ఎంతకాలం మీరు చూస్తున్నారు, నేను చూడలేకపోయాను, ఇప్పుడు నన్ను బాగు చేస్తున్నాడు ఎవడో నాకు తెలుసు, నేను చెప్తాను, ఆయన నన్ను స్వస్థపరిచాడని, నన్ను బాగు చేశాడని. ఇప్పుడు దాకా మీ ముఖాలు నేను చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. ఇంతకాలం మీతో ఆయన ఉన్నా కూడా మీరు ఏం చూడలేకపోతున్నారు? ఆయన చూడలేకపోతున్నారు. ఒక్కసారి ఆమేన్ చెప్తారా? ఆయన అద్భుతాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరం, అర్థం కావు ఆయన మన పట్ల చేసే గొప్ప కార్యాలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకు యూదులు యేసుకు విరోధంగా ఏం చేశారు? గొడవ లేపారు. ఆయన వర్తమానానికి విరోధంగా ఏకమయ్యారు. అదే సంగతి ఇప్పుడు జరుగుతూ మనం చూస్తున్నాం. సంఘమును నాశనం చేయుటకు కమ్యూనిజం ఏకమవుచున్నది. గమనిస్తూ ఉన్నారా? హల్లెలూయా. అదే రీతిగా సంఘము కూడా తనలో తాను ఏకమై, సంఘములు సమాఖ్యగా, ప్రపంచ సంఘ సమితిగా ఏకమై వాక్యమును వర్తమానము తిరస్కరించుటకు నాశనం చేయడానికి పూనుకుంటున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. ఆ సంఘములు వాక్యమును త్రోసివేశాయి. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం.
వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు కూడా సంఘాలు ఏం చేస్తున్నాయి? వాక్యం త్రోసివేశాయి. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. దేవుని అనుమయం కలుగును గాక. మనకు ఒక బిరుదు ఇచ్చారు. ఏంటి? వీళ్ళు యేసునామములు. నేను అడుగుతున్నా వాళ్ళని, మరి మీరేనాము? ప్రకటన గదిలో ఒక మాట ఉంటుంది, దేవదూషణకరమైన నామములు తగిలించుకున్న వారు ఎవరు? ఎవరండి వాళ్ళు? మనం ఎవరి నామం ధరించుకున్నాం? అమ్మ, మీరు ఎవరి నామం ధరించుకున్నారు? మీ భర్త ఎవడు? నిన్ను సృష్టించిన వాడే నిన్ను సృష్టించేవాడు నీకు భర్త అయి ఉంటే నీ భర్త నామాన్ని పెట్టుకున్నందుకు మనకు వచ్చిన బిరుదేంటి? వీళ్ళు యేసునామములు. నన్ను అడుగుతాను, మనం యేసునామములమే, యేసుక్రీస్తు నామాన్ని ధరించుకున్నాం. మా భర్త యేసుక్రీస్తే. దేవుని మహిమ కలుగుగాక. ఆయన అంటాడు, భర్త అంటే కాపురం చేసేవాడు కాదు, భర్త అంటే బాధ్యత వహించేవాడని. అలా అయితే కుక్కలు కాపురాలు చేస్తున్నాయి, పందులు కాపురాలు చేస్తున్నాయి, పక్షులు కాపురాలు చేస్తున్నాయి. వీళ్ళందరినీ భర్త అంటారా? భర్త అనగా బాధ్యత భరించువాడు, బాధ్యత వహించువాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను సృష్టించేవాడు నీకు భర్త అయి ఉన్నాడు కాబట్టి ఆ భర్త నామాన్ని ధరించుకున్న మనము ఎంతో ధన్యులం. ఆ నామంలో శక్తి ఉన్నది, ఆ నామంలో విడుదల ఉన్నది, ఆ నామంలో స్వస్థత ఉన్నది, ఆ నామంలో ఎత్తబాటు ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానం తిరస్కరించడానికి అనేక మంది కాపర్లు, ఏం కాపర్లు? ఈ కాపర్లకి ఆ కాపర్లకి ఏమవుతున్నాయి? గొడవలు అవుతున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘములన్నీ వాక్యాన్ని త్రోసేసాయి. ఎందుకనగా అది ఆచారములకు విరోధము. ప్రజల మధ్య ఎన్ని అగ్ని స్తంభాలు వేలాడినప్పటికీ, ఎన్ని సంగతులు ముందుగా చెప్పినప్పటికీ, ఎన్ని నెరవేరుచున్నప్పటికీ, చివరి దినమునకు ఆయన వాగ్దానం చేసిన గొప్ప సూచనలను కనబడుచున్నా కానీ వారు మాత్రం ఏం చేయరు? నమ్మరు. మనం ఏమనుకుంటాం? మనం చాలా ధన్యులు, నమ్మేస్తున్నాం అనుకుంటాం. మీరు కూడా నమ్మరు. మీరు కూడా మనం నమ్మేశాం కాబట్టి వర్తమానంలోకి వచ్చేసాం అనుకుంటున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావంటే నమ్మినట్లు నటిస్తున్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళు చేసింది ఏంటంటే, వారు ఎన్ని కార్యాలు చేయని, ఎన్ని అద్భుతాలు చేయని, ఎన్ని సూచక్రియలు చేయను, ఈ చివరి వాగ్దానం కొరకు, ఈ చివరి రాకడలో ఆ రాకడ కొరకు ఇవ్వబడిన సూచనలను నెరవేరిని ఎన్ని చేసినా వారు మాత్రం నమ్మరు. మనమేంటి అంతకంటే ఇంకా, వాళ్ళు యాకోబు అంటే మనం యాకోబు కంటే గొప్పగా యాకోబులో, వాళ్ళు మోసగాళ్ళు, మనం అంతకంటే మోసగాళ్ళకే మోసగాళ్ళు. కాదా? ఎవరు మాట్లాడలేదు. దేవుడు మీ సంఘంలో ఎన్ని అద్భుతాలు చేసినా మాత్రం ఈ సంఘం మాకేం జరిగింది, మాకేం చేశాడు దేవుడు? ఓ సిస్టర్ అత్తమాని నా దగ్గర ఒక మాట ఉంటుంటుంది, నాకు చాలా బాధ కలుగుతుంటుంది. దేవుడు కూడా చూస్తూ ఊరుకుంటున్నాడు, మాకు ఏం చేస్తున్నాడు అంటాను. నేను అంటాను, ఏ సమయంలో ఏది జరగాలన్నా ముందు నువ్వు యథార్థంగా దేవుని దగ్గర. నిన్న సాయంత్రం కూడా ఒక సిస్టర్ అంటుంది, మాకేం చేశాడు? చెడ్డోళ్ళనే మంచిగా చూస్తున్నాడు. చెడ్డోళ్ళంట మంచిగా జీవించావు. నేను అంటాను, నేను మాత్రం మంచోని కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచోలేనా? మీరు మాత్రం మంచోలే. మీరు 100కి 100% మంచోళ్ళు మీరు. నేను మాత్రం అస్సలు మంచోని కాదు. నిజమేనా? మళ్ళీ మంచోళ్ళమని దేవుడు తన వాక్యాన్ని మన దగ్గర తీసుకురాలేదు. మన యొక్క స్థితిగతులు, మన యొక్క ఏర్పాటు, మన పేర్లు ఆల్రెడీ గొర్రెపిల్ల జీవనంలో ఉంది కదా, కాబట్టే వర్తమానం మన దగ్గరకు వచ్చింది. దేవుడు ఏ సమయంలో ఏం చేయాలో ముందుగా నిర్ణయించాడు. ఇందాక ఎవరో చెప్పారు కదా ఒక మాట, ఏం చెప్పారు? డబ్బులు ఎక్కువ ఇచ్చేసిన బ్రదర్ చెప్పారు, మోషి గారు కాదు, జీవన్ ప్రకాష్ గారు చెప్పారు, డబ్బులు ఎక్కువ ఇచ్చేసిన సొలొమోను, అంతేనా?
సొలొమోను కోసం చెప్పారు కదండి. ఎక్కువ ఇచ్చి ఎవరు చెప్పారో మరి మంచి మాట చెప్పాడు. సొలొమోను ఏమని ప్రార్థించాడంట, ప్రభువా తినడానికి తిండి లేకపోయినా నేను నిన్ను దూషిస్తానేమో, ఒకళ్ళు డబ్బులు ఎక్కువైపోయినా నేను దూషిస్తానేమో. మోషే గారు చెప్పినట్టున్నారు, మోషే గారు చెప్పారు, దేవుని స్తోత్రం. అందుకే మనకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఎక్కువ ఇచ్చాడు, అలానే తక్కువ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంత ఇవ్వాలో, నువ్వు ₹1,00,00,000 అడిగితే ₹1,00,00,000 ఇచ్చేస్తాడు. బ్యాంకులో లోన్ అడగండి, 50 లక్షలు లోన్ అడిగితే వాళ్ళు ఎంత ఇస్తారు బ్రదర్? నువ్వు 1,00,00,000 అడిగితే ₹1,00,00,000 ఎవరు ఇవ్వరండి. వాళ్ళు మనకి ఎంత ఇవ్వాలని ప్రయారిటీ ఉందో వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, ఆలోచన ప్రకారం మనకి ఇస్తాడు. హల్లెలూయా. నీకెంత అవసరమని దేవుడు చెప్పాడో అంతే ఇస్తాడు. దేవుని నామమున మహిమ కలుగుగాక. ఇందాకడ సిస్టర్ గారు నిర్మల గారు చెప్పారు కదా, ఏమన్నారు? బండి కొనేసాడు, కొన్న తర్వాత నెల నెల కట్టడం చాలా ఇబ్బంది అయిపోయి నేను దేవునికి డబ్బులు కూడా ఇవ్వడం మానేశాను. ఇంకా బాధలు ఎక్కువైపోయి తర్వాత ఏం జరిగిందంట, వాళ్ళకి వాళ్ళు డ్యూటీ చేస్తారు, మావయ్య గారు డ్యూటీ చేస్తారు. ఆ డ్యూటీకి పడిన డబ్బులు కూడా ఏమైపోతున్నాయి, కట్ అయిపోతున్నాయి. నా దగ్గర ఎన్నిసార్లు తీసుకొచ్చి, ఏమండి బాబు బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి, ఎలా కట్ అయిపోయి, ఎందుకు కట్ అయిపోయి అడగండి అని అంటే, మళ్ళీ బండి కొనుక్కున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళని అడిగితే, అమ్మ చెక్ బౌన్స్ అయిపోయింది అందుకే కట్ అయిపోయింది, చెక్ బౌన్స్ అందుకే కట్ అయిపోయింది. ఎందుకు అంత కట్ అయిపోయింది? నిజంగా చెప్పాలంటే వాస్తవంగా వాళ్ళు కట్టవలసిన 4,000 అయితే దానికి డబల్ 4,000 కట్ అయిపోయిందండి. నేను అనేవాడిని, ఆ యొక్క బ్యాలెన్స్ ఏదో ఉందో ముందు మనం దాన్ని చెల్లించేయాలండి. అంతకంటే ముందే మనం దాన్ని ఏం చేయాలి, ఒక నెల ఎక్స్ట్రా అందులో ఉంచాలని చెప్పేవాడిని. దేవునికి స్తోత్రం. ఎంత బాధపడేవారో, నిజంగా నరకం చూశారండి. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు వాళ్ళ బాధ. దేవుని నామమున మహిమ కలుగును గాక. అప్పుడు ప్రార్థించింది. నేను అన్నాను, అమ్మ ఏది చేసినా నువ్వు దేవునికి, మనం యథార్థంగా చేసినప్పుడు దేవుడు మన పట్ల అప్పుడు నిర్ణయం చేసుకుంది, ఏదేమైనా ముందు దేవునికి ఇస్తాను, తర్వాత చూద్దాంలే అని అనుకున్నది. వాళ్ళ డబ్బులు కట్టడం కాదండి, తర్వాత వాళ్ళ అబ్బాయికి దేవుడు పని ఇప్పించడం, వాళ్ళ అబ్బాయి మానకుండా ప్రతి నెల లోన్ కూడా కట్టారండి వాళ్ళు. ఏమండి, ఇంటి లోన్ కూడా కట్టారండి. ఇంటి లోన్ కట్టాడు, బండి లోన్ కూడా కట్టుకున్నాడు. బండి అప్పు తీరిపోయి 2 నెలలు అవుతుంది. దేవుడు ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఎందుకని? మనం కూడా ఎక్కడో అక్కడే మనం ఏమైపోయాం, స్లిప్ అయిపోయాం, జారిపోయాం. జారిపోయిన స్థలంలోనే మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ అక్కడే మనం మొదలెట్టాలి. ఎక్కడ జారిపోయాం అక్కడి నుంచి మొదలెడితే, ఏమండి ఇక్కడ జారిపోయి అక్కడ ఎత్తానండి అంటే కుదురుతుందా? నువ్వు ఎక్కడ జారిపోయావో అక్కడే లేవాలి ఫస్ట్. ఇక్కడ జారిపోయి అక్కడ ఎత్తానంటే కుదరదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో అక్కడే దేవుని పని మొదలుపెట్టు. దేవుడు రంగం మీదకి వస్తే సమస్తమును చక్కబెడతాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, సంఘము తనకు తాను వర్తమానంకు వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి. ఈ రోజున ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ అందరి కొరకు కాదు, ఎవరికది విశ్వాసికి మాత్రమే వాక్యమే ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘాన్ని పాడు చేయడానికి చాలామంది ఏకమవుతూ ఉన్నారు. గమనించండి, యూదులు ఆయన నమ్మరా? మనం నమ్మినట్లు యాక్టింగ్ చేస్తున్నాం. నేను చూపిస్తాను. మనం ఏం చేస్తున్నామంటే నమ్మినట్లు. యూదులు నమ్మలేదు. మేము నమ్మమయ్యా, నీ రక్తం ఏంటది, నీ రక్తం మా మీద, వీళ్ళు మా మీద ఉండును కాకంటే అక్కడితో అయిపోను. అక్కడ ఏం కోరుకున్నారు? మేము నమ్మమయ్యా నిన్ను, నీ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాక, ఈ సిలువేసండి అని ఎప్పుడైతే ఒక మాట అన్నారో, ఇంకా దేవుడు ఏమన్నాడు, ఎంత కళ్ళు తెరుద్దామని. ఏంటి, వాళ్ళు కళ్ళు మూసారు కాబట్టి మనకు దేవుడు ఏం చేశాడు, మనందరి కళ్ళు తెరిచాడా? వాళ్ళు కానీ వాక్యం త్రోసివేయకపోతే, వాళ్ళు వాక్యం త్రోసేయపోతే ఈరోజు వాక్యం మన దగ్గరికి రాదు. అప్పుడు మనం ఎలా ఉంటామో తెలిసి ఎలా అంటున్నాను ఏమనుకోవద్దండి. సూర్యపెక్కిన స్త్రీతో దేవుడు ఏం మాట చెప్పాడు, నేను మీ కొరకు రాలేదు, నా పిల్లల కోసం వచ్చాను, మీరెవరో కుక్కలా అన్నాడు. నిజమేనా?
చెప్పండి, మాట్లాడరా. నేను పెద్ద కుక్క, నేను నిజమే అండి. ఈ కుక్కని దేవుడు ఏం చేశాడంటే ప్రేమించాడండి. హల్లెలూయా. అయితే ఆమె అంటది, నువ్వు నన్ను కుక్క అన్నా నేను బాధపడను. ఆ కుక్క కూడా బల్ల మీద పడు రొట్టెల ముక్కల కొరకు ఆశపడినట్లుగా నువ్వు యూదుల కొరకు ఎన్ని స్వస్థతలు అద్భుతాలు చేసావయ్యా. నా కూతురు అందులో ఒక చిన్న కుక్క పిల్ల అనుకో, ఓ రొట్టె ముక్క ఇసిరే స్వస్థత ఏమన్నాడు చెప్పాలి అందరూ. స్వస్థత ఏముందండి అమ్మా? స్వస్థత అంటే ఏంటి? పొందుకున్నామా? స్వస్థత అనేది రొట్టె మొక్క పిల్లలకి ఇచ్చే కాదా? అందుకే దేవుడు ఇప్పటికి కూడా మళ్ళీ ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడా? దేవుడు మహిమ కలుగును గాక. అయితే గమనించండి, ఇంక వీళ్ళు మాట అనలేదు. చివరికి ఆయన సిలువేయబడ్డాడు. కొన్నాళ్ళు అయిపోయింది. హల్లెలూయా. క్రీస్తు 70 సంవత్సరాలు ఏం జరిగిందంటే ఇప్పుడు సువార్త మొత్తం వెళ్ళిపోతుంది. అపోస్తులు దాన్ని మోసుకుపోతూ ఉన్నారు. హల్లెలూయా. అందరూ వాక్యంలోకి వచ్చుచున్నారు, క్రీస్తును వెంబడిస్తున్నారు, యేసు క్రీస్తునామములో బాప్తిసం పొందుకున్నారు. రోమన్కి కోపం వచ్చేస్తుంది, రోమన్ ఎంపైర్స్కి కోపం వచ్చేస్తుంది. దేవుని నామములో మహిమ కలుగును గాక. మన సూర్య దేవుని ఆరాధించాలి తప్ప ఈ దేవుడు ఎవరు, ఈయనెవరు అని కోపం ఎక్కువైపోతుంది. దేవుని నామములో మహిమ కలుగును గాక. గమనించండి, అప్పుడు ఏం చేశారంటే ఈ రోమన్ వాళ్ళందరూ ఏకమయ్యి, హల్లెలూయా. అలాగే కొంతమంది గ్రీకుల్ని ఏకం చేసుకుని వీళ్ళందరూ టైటస్ అనే చక్రవర్తిని తీసుకొచ్చి ఆ ఊరి మీద విడిచిపెట్టారండి. అమ్మ వింటున్నారా? వింటున్నారా? ఈ టైటస్ అన్నవాడు యెరూషలేముని ఏం చేశాడు? దండల చేత చుట్టాడు. దండలు అంటే ఏంటి? పూలదండలు కాదు, సైన్యంతో చుట్టుముట్టేశాడు. చుట్టుముట్టేత అప్పటికే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎప్పుడైతే యెరూషలేము దండల చేత చుట్టబడుతుందో దేవుని వాక్యం ఉండదు, సోదరులారా మీరు యోదయ కొండలకు పారిపోండి అన్నాడా లేదా? అప్పుడు కొంతమంది క్రైస్తవులు ఏం చేశారు? పారిపోయారండి. పారిపోయారా? అందరు ఎక్కడ ఉన్నారండి? పారిపోయారు. ఒక్కరు కూడా నాశనం కాలేదంట. కానీ ఆ టైటస్ ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏం చేశాడు? ఆకలితో అలమటించేలా చచ్చిపోయినట్టు చేశాడంట. ఆ టైటస్లో ఉన్న ఆత్మే తర్వాత హిట్లర్లోకి వచ్చింది. హిట్లర్లో ఉన్న ఆత్మే ఎక్కడికి వెళ్ళింది? స్టాలిన్లోకి వెళ్ళింది. స్టాలిన్ ఉన్న ఆత్మ ఎక్కడికి వచ్చింది? ముస్సోలినీకి వచ్చింది. వచ్చి యూదుల్ని ఏం చేసింది? ఊచకోత కోసిందండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆకాశం భూమి గతించిన మాటలన్నాడు. వారు మొదటి రాకను కోల్పోయారు. మొదటి రాకలో జరిగిన సూచనలు చూసినా కూడా వారు నమ్మలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దినమున యొక్క వర్తమానం వారు తిరస్కరించిరి. ఆనాటి సూచనలో వారు విఫలమైపోయారు. ఆ గడియకు పంపబడిన వర్తమానికుని వారు త్రోసేశారు. ఆ గడియకు పంపబడిన వర్తమానికుడు ఎవరు? ప్రభువైన దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. మృగం యొక్క ముద్రను వారు తీసుకుని వచ్చారు. మృగం యొక్క ముద్ర ఏడో తెలుసా? ఐక్యత. ఏంటండి? ఐక్యత. ఎప్పుడైతే ఇదిగో గమనిస్తూ ఉన్నారా, ఆది కాండంలో ఒక మృగము తన ముద్రను తీసుకొచ్చి మనం ఒక బబులోను కడదాం అనుకున్నారు, బాబేలు గోపురాన్ని కడదాం అనుకున్నారు. హల్లెలూయా. ఆ ఐక్యత వల్ల దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చి ఏం చేశాడు? బాబేలు గోపురాన్ని కట్టకుండా ఆపేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా ఏం చేస్తున్నారు? ఐక్యత. ఇది ఏకము చే కాలము. ప్రతిదీ దాని కొరకే సమకూడి జరుగుతుంది. నీ సొంత కండ్లతోనే అది చూడగలవు. ఇది ఏకము చే కాలము. హల్లెలూయా. క్యాథలికులు ఏకమవుతున్నారు. రోమన్ క్యాథలికులు అందరూ కూడా ఈ ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఉన్నది రోమన్ క్యాథలికులే. ఏమండి? ఎవరంట? వర్తమాన విశ్వాసం అనుకుంటున్నారా? కాదండి. ప్రొటెస్ట్ వారు వాళ్ళందరూ ఒక శిరస్సు కింద ఏకమవుతూ ఉన్నారు. మృగమును పోలిన ఒక స్వరూపం ఒకటి తయారు చేయబడును. ప్రతిమానగా ఏంటి? హల్లెలూయా. దాని అర్థం ఏంటి? తమ్మును తాము ఏకం చేసుకున్న ద్వారా వస్తుంది ఆ ప్రతిమ. ఈ యుగం యొక్క ఆత్మ ఏకమొకటియే. వర్తమానం నాశనం చేయుటకు ఇప్పుడు ఏకంగా కూడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రతి సంఘము తన సొంత రాజకీయాలను కలిగి ఉంది. నిజమేనా? ప్రతి సంఘం ఏం కలిగి ఉందండి? సొంత రాజకీయాలు కలిగి ఉంది. మరి క్రీస్తు సంఘమునకు రాజకీయాలు లేవు. నిజమా?
మనమందరము క్రీస్తు సంబంధులమై ఉన్నాం. హల్లెలూయా. ఈ దేశములన్నీ ఏకమవుతున్నాయి. సూచనలు, జాతీయ సూచనలు, ఈ ప్రపంచంలో వివిధ స్థలంలో భూకంపాలు, ఇంకా ఎన్నెన్నో సంగతులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ దేనికి సాదృశ్యం? రాకడ రాబోతుందండి. రాకడ జరగబోతుందండి. రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన వచ్చి వెళ్ళిపోవడానికి సంగతి కూడా ఎవరికే తెలీదు. దొంగ వచ్చినట్లుగా వస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. చాలా వర్తమానాలు అన్నాడు. రోమియో జూలియట్ వారి యొక్క చరిత్ర చెబుతూ, రోమియో జూలియట్ కోసం అర్ధరాత్రి వచ్చి ఆమెని తీసుకుపోయినట్లుగా మళ్ళీ ఏం చేస్తాడు? అందరు ఇక్కడ ఉన్నారా? వద్దులేండి, మాకు ఇప్పుడే వద్దులేండి, మేము వెళ్ళలేండి, మీరు వెళ్ళిపోండి, వెనకొదలు వస్తాంలే అన్నట్టుగానే కూర్చున్నారు మీరు. ఇప్పుడు వెళ్ళడానికి ఎవరికి ఇష్టం లేదనుకుంటాను. వద్దా? అప్పుడే వద్దులేండి, మీరు వెళ్ళిపోండి, మేము వెనకొదలు వస్తాను. ఒకళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మాకు చెప్పండి, మీకు కాలు ఎట్టేసుకుంటాం, చెయ్యెట్టేసుకుంటాం. కుదరదండి. నువ్వు వంటగదిలో ఉన్నా, వాష్రూమ్లో ఉన్నా, పొలంలో ఉన్నా, తిరగలు ఇసురుతున్నా, పడుకున్నా, ఎక్కడున్నా నిన్ను దేవుడు ఏం చేస్తాడు? ఓ మాట చెప్పమంటారా? సార్ పీటర్ గారు ఓ మాట చెప్పారండి. ఏంటంటే తెలుసా? పిరమిడ్ ఉంది కదా, పిరమిడ్ ఆకారం. ఈ పిరమిడ్ ఆకారమైన మానవుని స్వరూపం అండి. ఆయన కూడా పరిపూర్ణ మానవ స్వరూపం ఉన్నాడు కదా. ఇప్పుడు పిరమిడ్ రావాలంటే, ఆ పిరమిడ్ ఎలా రావాలంటే, ఇప్పుడు ఆ పిరమిడ్ తిరగేయండి. ఈ పిరమిడ్ ఎలా ఉంటుంది? మన పిరమిడ్, అవునా? ఇప్పుడు పైనుండి పిరమిడ్ రావాలంటే ఎలా రావాలి? కోణం కిందకు వస్తుంది, దిమ్మ పైన ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు ఆ పిరమిడ్ ఈ పిరమిడ్ని ఇలా ఏకం చేసుకుంటే మొత్తం ఏమవుతుంది? అది ఆ రెండు ఏమవుతుంది? ఏకమైనప్పుడు ఏ ఆకారం వస్తుంది? ఒక స్టార్ వస్తుంది, అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని చిత్తమైతే మనకు ఒక టీవీ లాంటి తీసుకుందాం, 65 ఇంచెస్. వద్దా? అమ్మ చెప్పండి అమ్మ. దేవునికి స్తోత్రం. నాకు ఏదైనా చెప్పడానికి చూపించడానికి బాగుంటుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. సరే, మీకు అర్థమవుడు చెప్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు పిరమిడ్ రూపంలో ఉన్న మనము పైకి వెళ్ళబోతూ ఉన్నాం, ఆయన కిందకి రాబోతూ ఉన్నాడు. రెండు ఏకమయ్యే సమయం ఇది. నిజమేనా? నిజమేనండి, నిజమేనండి. మనం ఎలా ఉన్నాం తెలుసా? అప్పుడే వద్దు ప్రభువా, నువ్వు రాక ఇంకా మేము ఇంకా రెడీ అవ్వలేదు. నువ్వు వద్దన్నా ఆయన ఆగడం, నువ్వు వచ్చేమని ఆయన రావడం. ఆయనకి సిద్ధపడి ఒక సమయం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము మరియు వధువు వాక్యము అలాగే ఒకటగుచున్నది. చివరకు వాక్యము తానే పెండ్లి కుమారుని యొక్క పనిని నిర్వహించున్నది. ఆమేన్. సంఘములో చేరుట కాదండి, మరి ఏంటి? క్రీస్తులో చేరుట, క్రీస్తులో ఏకమవుట. దేవుడు తన వధువును కలుపుకుని ఏకము చేసుకుని తిరిగి తీసుకుని వచ్చుచున్నాడు. ఖచ్చితంగా ఆయన వాగ్దానం యొక్క మాటలను ఏకం చేయబోతున్నాడు. దేవుడు నన్ను మహిమకరం గాక. చివరి మాటగా ఉన్న మాట చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఇక్కడ ఉన్నారా? మీ మనసులు, మీ ఆలోచనలు ఇక్కడ ఉన్నాయా? ఆమేన్. ఒకవేళ టైటస్ చక్రవర్తి లాంటి చక్రవర్తి ఇప్పుడు మన ఇండియా దేశంలో వచ్చాడు అనుకుందాం. వస్తే ఇప్పుడు మనం ఏమవుతాం? బైబిల్ చెప్తుందా దానికోసం? వస్తాడని చెప్తుందా? జరిగిందే మరలా. సూనుకుందు నూతనమైంది ఏది? ఒకసారి లేఖనం చూద్దాం, ఒకసారి లేఖనం చూద్దామండి. దెస్సలోనిక పత్రిక రెండో అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. అందరు ఇక్కడ ఉన్నారా కదా? మన ఆలోచన ఆయన మీద పెట్టుకున్నామా? అమ్మ పెట్టుకుందామా? మాట్లాడలేదు. అందరూ బైబిల్ తెరిచారా? ఎవరన్నా చదవండి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడలా మీరు త్వరపడి
అంటే దినం వచ్చేసింది, రాకడైపోయిందని చెప్తే మనం ఏం చేయకూడదు? బ్రదర్స్ చూసారా, అది ఏముందండి, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నదని. అంటే దాని అర్థం ఏంటి? వచ్చేసింది, వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనను మాట వలనను మా ఇద్దరు నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనను ఎవడైనా చెప్పిన ఎడలా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనయు బెదరకుండా వలనయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మొదట ఏం జరగాలంట? మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. మరి ఇప్పుడు ఎవడు పాప పురుషుడు? సాతాను 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 అంటున్నావు. మరి ఆయనకు పేరు ఉండాలి కదా. అక్కడ ఒక టైటస్, ఇప్పుడు ఏమంటాం? పోపు అంటామా? మొన్నటి దాకా ఒక పోపుని చూపించి మనం ఏమన్నాం? ఈ పోపుతో అంతమైపోద్ది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ ఇంకో పోపు వచ్చాడు. ఈ పోపు చనిపోయాడు కదా, పోపు చనిపోయాడు. ఈ పోప్ ఫ్రాన్సిస్ చనిపోయాడు. ఇప్పుడు కొత్తగా అమెరికా దేశంలో పోపు ఎన్నికయ్యాడు. ఈ పోపు కోసం కూడా ప్రవక్త ఏం చేశాడు? ఒక ప్రవచనాన్ని పలికాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే వీళ్ళెంతమంది మారినా పాప పురుషుడు ఏం కావాలి? బట్టబయలు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే గమనించండి, మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడు పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దానంతటిని ఎదిరించుచు ఎవరు ఎదిరిస్తున్నారు? ఎవరు ఎదిరిస్తున్నారు? పరిశుద్ధాత్మ ఎదిరిస్తుంది. హల్లెలూయా. దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుణ్ణని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడే. నేను ఇంకను మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ఎవరు అడ్డగిస్తున్నారు? పరిశుద్ధాత్మ. ఎందుకు అడ్డగిస్తుంది? ఎందుకు అడ్డగిస్తుందమ్మా? అమ్మా, వాడెవడో వస్తాడంట, వాడు వచ్చి మీరు నన్నే పూజించాలి, ఇంకోళ్ళు ఎవరినైనా పూజించారో మిమ్మల్ని చంపేస్తానంటాడు. ఆడు వచ్చేలో ఆడిని అడ్డగిస్తుంది. ఎవరు అడ్డగిస్తున్నారు? పరిశుద్ధాత్మ అడ్డగిస్తుంది. ఎందుకు అడ్డగిస్తుంది? ఆయన వధువు భూమి మీద ఉంది. ఈ వధువు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత వాడు ఇంకా అడ్డగించడానికి ఎవరో వాడి ఇష్టానుసారంగా వాడు ఏం చేస్తాడు? ఈ మధ్యలోనే నేను యెహోవాను, నేను యేసుప్రభుని అంటూ చాలామంది ఏం చేస్తారు? లేచారండి? లేస్తున్నారా? అక్కడక్కడ నేను యెహోవాను అని అంటుంది ఒక ఆమె. ఎవరు? హైదరాబాద్లో నేను యెహోవాను, నేను యేసుక్రీస్తుని అంటున్నాడు మరొకడు. నీ దేవుడు ఇక్కడ అక్కడ అని చెప్తే ఎవరు నమ్మద్దని బైబిల్ ముందుగానే. మన దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. గమనిస్తూ ఉన్నారా? అదే మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం. త్వరగా ముగింపులోకి వచ్చి ఉన్నాను. సహోదరులారా, అందరు ఇక్కడ నా వైపు చూడండి, వినండి జాగ్రత్త. సహోదరులారా, ఆ కాలములు గూర్చి ఆ సమయములు గూర్చి మీకు రాయక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు అనుకుంటున్నారు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మనం చీకట్లో ఉన్న వాళ్ళం కాదండి. చీకటి అంటే ఏంటి? వాక్యం తెలియదు. మన వెలుగు సంబంధం. వెలుగు ఏం చేస్తుంది? బయలుపాటిస్తుంది. రాకడ బహు సమీపంగా ఉంది. రాకడ కొరకు ప్రార్థించండి. మన దివిటీలు సిద్ధం చేసుకోండి. దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. మన జీవితంలో భక్తి సరిగ్గా ఉందో లేదో పరీక్ష చేసుకోండి అని దినదినం ఏం చేస్తుంది? సరిదిద్దుతుంది. మీరు అందరూ వెలుగు సంబంధులు, పకటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము. హల్లెలూయా. చీకటి వారము
కావున ఇతరు వలె నిద్రపోక ఏం చేయాలండి? ఎవరు మాట్లాడట్లేదు. ఇష్టం లేదనుకుంటా గ్యాస్ ఛాంబర్లో ఎట్టి మనల్ని అందరూ మత్తులు ఎట్టేస్తే బెటర్ అనిపిస్తుంది. ఈ గదిలో ఎట్టి మొత్తం గ్యాస్ మత్తు తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తే మిమ్మల్ని అందరిని మత్తులో పెట్టచ్చు. మెలుకుగొండ్రా అక్కడ ఏమన్నాడండి? మత్తులు కాక నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులు కాక ఉందుము. నిద్రపోవురు, రాత్రి వాళ్ళు నిద్రపోదురు, మరి పగలు కూడా నిద్ర వచ్చేస్తుందండి. మన తిండి ఏది పడతా తినేస్తున్నాం కదండి. పక్షులన్నీ సాయంకాలం 6 గంటల దాకా తింటాయి, అవునా కదా? మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టనమ్మా. అమ్మా, పక్షులు, కోళ్ళు అన్నీ కూడా సాయంకాలం 6 గంటల దాకా తిని ఏం చేస్తాయి? గూట్లోకి వెళ్ళిపోతాయి. మనం మాత్రం అర్ధరాత్రి 12 గంటల దాకా తిని గూట్లో కూడా వెళ్ళాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మనము చీకటి వారం కాదు, వెలుగు సంబంధం. అయితే మనం ఏం చేయాలి? ఆయన రాకను గూర్చిన అవగాహన కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలకు రాకను గురించి కొన్ని విషయాలు ముందే చెప్పాడు. అవి జరుగుతుండగా నువ్వేమనుకోలే ఇంకా అయిపోయిందిరా బాబు అనుకోకూడదు. నువ్వు సిద్ధపడాలి. భారం కలిగి ప్రార్థించాలి. ఎవరి కోసం? భారం కలిగి ప్రార్థించమంటే ఎవరి కొరకు ప్రార్థిస్తారు? ఎవరు మాట్లాడుతున్నారు? భారం కలిగి ప్రార్థించవలసింది మీ పిల్లల కొరకు. దేవుడు చెప్పాడు. ఏమన్నాడు దేవుడు? నా గురించి అడుగుతానండి. ఇప్పుడు 40 రోజులు అందరూ యేసు కోసం ఏడ్చారు. 40 రోజులు ఏడ్చారా? ఆయనేమో ఏడద్దు అంటాడు, వీళ్ళేమో యేసు కోసం ఏడుతున్నారు. ఏడాల్సింది ఎవరి కోసం? భారం కలిగి ఎవరి కోసం ప్రార్థించాలి? ఎవరు అసలు అనేక మంది ఇప్పుడు గంజాయి వాసం అయిపోయారు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఈ వారంలోనే 5 యాక్సిడెంట్ అయిపోయారు. ఇక్కడే ఒక అబ్బాయి ఆల్రెడీ చనిపోయాడు. ఎక్కడో కాదు, మన ఇంటి కథలే. భారం కలిగి మనం ఏం చేయాలి? ఏది ఎక్కడుంది మనకి భారం? భారం కలిగి మనం ఏం చేయాలమ్మా? మన పిల్లలు అలా ఆ స్థితిలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? యోబు ప్రార్థించినట్లుగా ప్రార్థించాలా? కొంతమంది ప్రార్థిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు అలా ఉన్నారు, పోలేండి ఇంకా అయిపోయాడు, ఇంకా అందులోకి వెళ్ళిపోతే వదిలేసుకోవడమే. ఎందులోకి వెళ్ళిపోతే? గంజలోకి వెళ్ళిపోతే వదిలేసుకుంటా కాదు, ప్రార్థన ద్వారా కూడా అనేక మంది గంజాయి మనుషులు మారారు. మారారా లేదా? హల్లెలూయా. అనేక మంది సాక్ష్యాలు చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు భారం కలిగి ప్రార్థించే పిల్లలు లేరు, భారం కలిగి ప్రార్థించే తల్లులు లేరు, భారం కలిగి ప్రార్థించే కుటుంబాలు లేవు. దేని కొరకు భారం కలిగి ప్రార్థిస్తారో చెప్తారు? ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, ఇంటి కొరకు, స్థలాల కొరకు, ఇంకేంటి చెప్పాలి? ఇంకేమున్నాయి? పేరు ప్రఖ్యాతుల కొరకు, పెళ్లిళ్ళ కొరకు భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నారు. మీరు పెళ్లిళ్ళ కొరకు భారం కలిగి ప్రార్థించకపోయినా ప్రార్థించినా దేవుడు అన్నాడు ఏ సమయంలో చేయాలో, ఏ సమయంలో ఎప్పుడు జరగాలో చేసేస్తాడండి ఆయన. మన కంగారు అంతే, ఉబలాట. హల్లెలూయా. అయితే భారం కలిగి ప్రార్థించవలసింది ఏంటంటే, నా కుమారుడు ఆ మత్తులో ఉండకూడదు. నా కుమారుడు ఆ మత్తు కలిగిన ప్రజలకు దూరం ఉండాలి ప్రభా. ఈరోజు ఏం చేయట్లేదు? ప్రార్థించట్లేదు. ప్రార్థిస్తే ఈ రోజున పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆడతాయా? మరి ఏం చేద్దాం? బుధవారం ఏం చేద్దాం? ప్రార్థిద్దామా? ప్రత్యేకమైన ప్రార్థన పెడతామా? ఎవరి కోసం? భారం కలిగి కుటుంబంలో ఉన్న పిల్లల కొరకు మనం ఏం చేద్దాం? ఉపవాసం ఉండి చేద్దామా? ఉండలేకపోతామేమో, ఎండాకాలం కదా ఉండలేకపోతారేమో. మజ్జిగ తాగి ప్రార్థన చేద్దామా? కొన్ని ఉప్మా తిని ప్రార్థన చేద్దామా? అమ్మా, నా యొక్క విన్నపం ఏంటంటే, నేను అక్కడిని వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం అది స్వార్థం.
స్వార్థపరుడు కానరాని వేయిండ్ల వాళ్ళు అన్నాడు. స్వస్థ బుద్ధి కలిగిన వారు మాత్రమే అందులో ఉంటారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? భారం కలిగి అసలు మన కన్నీరు, మన కళ్ళలో కన్నీరు, నిజం చెప్పండి, ఈ నెలలో కన్నీటి ప్రార్థన ఒక్క రోజైనా చేశానన్నావు చేతిగా? ఒక్కరోజు కన్నీటి ప్రార్థన, కన్నీరు కాచి 1 2 ఇద్దరా ముగ్గురా కన్నీటి ప్రార్థన. నువ్వు మాట చెప్పినా పేదాల మీద ప్రార్థన వెళ్ళిపోద్ది. ఆ ప్రార్థన చూసాడు జనాలందరూ అనుకుంటారు అబ్బబ్బబ్బా అంత బాగా ప్రార్థించారండి, మోసపోతున్నారు, దేవుడు విక్రింపబడు. దేవునికి స్తోత్రం. మన పౌలు చెప్పాడు, ఏం చెప్పాడు సార్? భారం కలిగి ప్రార్థించడం అంటే ఏంటి చెప్పండి? నోట్లో మాట వస్తుందా? ఏ బ్రదర్, భారంగా నోటి మాట వస్తుందా? ఏమని వస్తుంది అసలు? ఈ గుండె అంతా ఏమైపోతుంది? బరువు అయిపోతుంది. ఆ బరువును దింపుకోవాలంటే ఏం చేయాలి? కన్నీరు రావాలి. ఈరోజు వధువుకి ఏమీ లేదు. మన కన్నులు ఎప్పుడు గొప్ప కన్నుల వలె ఉండాలని ప్రభు చెప్పాడు. మన కన్నులు ఏమైపోయాయి? భలే భాస్కర్ ఎండాకాలంలో కన్నీటి ప్రార్థన ఎట్టి, ఎండల్లో మా నీరే ఆవిరైపోతుంది. మీరు కన్నీళ్ళు ప్రార్థన చేయాలంటే బుధవారం రెండమ్మ ప్రార్థన చేద్దాం. వస్తారా? 11 గంటలకు వస్తారా? రారా? ఏదో చెప్పండి అమ్మా. కన్నీటి ప్రార్థన చేద్దాం, మా కుటుంబం కొరకు, మా సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం. భాస్కర్, నా ఇంటి భారం ఉంది, మా కుటుంబం అంతా ఎత్తబాట్లో ఉండాలి అని అనుకున్న వాళ్ళు కన్నీటి ప్రార్థన చేయడానికి ఎప్పుడు వస్తారు? బుధవారం 11 గంటలకు రండి. వస్తారా? దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. నేను చెప్తానన్నా ప్రార్థన ఉంటుందో లేదో. ఆ పాస్టర్ గారు వచ్చినా రాపని మనకి ఏం చేద్దాం? వాక్యం కూడా ఉంటది. ప్రార్థిద్దామా? కన్నీటి ప్రార్థన చేద్దామా? భారం కలిగి ప్రార్థన చేద్దామా? దేని కొరకు ప్రార్థన చేద్దాం? నువ్వు రాకళ్ళు వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం? పెళ్లిళ్ళు అవ్వాలి ప్రభు, అయ్యి అవ్వాలి, సమస్యలు తీరా, ఉద్యోగాలు తీరా, అన్ని ఇవి అవి కాదు. నా పిల్లలు పాడైపోకూడదు ప్రభు, నా పిల్లలు రక్షించబడాలి ప్రభు, నా పిల్లలు రక్షించబడాలి ప్రభు, నా కుటుంబం రక్షించబడాలి ప్రభు. నువ్వు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే అప్పుడు అన్ని దేవుడు ఏమన్నాడు? ఇచ్చేస్తా అన్నాడు. ఇవన్నీ మీకు కావాలని దేవునికి తెలియదండి, మీ దేవుడికి తెలియదేమో. అన్ని తెలుసండి. అన్ని తెలిసిన వాడికి నువ్వేమీ చెప్పక్కర్లేదు. అది చేయ ప్రభు, ఇది చేయమని. నువ్వు కేవలం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ప్రార్థించడం. ఎంతమంది ప్రార్థిస్తారు? ప్రార్థిద్దామా? ప్రార్థిద్దామా? దేవుడు మమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ప్రార్థిద్దాం. అందరూ కూడా ప్రార్థిద్దాం.